అందరికీ నమస్కారం. మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫోన్పే ఉపయోగించి లేదా గూగుల్ పే ఉపయోగించి మనం ఏ విధంగా హౌస్ ట్యాక్స్ మన యొక్క హౌస్ ట్యాక్స్ పే చేయాలో చూపిస్తాను. ముందు వాట్సాప్ గవర్నెన్స్ దానికి ఏదైతే నంబర్ ఉందో మనం 9552300009కి మన వాట్సాప్లో నమోదు చేసుకుని హాయ్ అని పెడితే మనకి ఎటువంటి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఇలా వస్తుంది. దీంట్లో ఏం సేవలు కావాలి ఏంటి అని చెప్పి కింద సేవలు ఎంచుకోండి అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. డిపార్ట్మెంట్స్లో పంచాయతీరాజ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టు చూడండి, మీ ఇంటి పన్ను చెల్లించండి, మీ ట్యాక్స్ ఫీ చెల్లించండి, మీ ట్రేడ్ లైసెన్స్ రుసుము చెల్లించండి అన్నారు. మనకి కావాల్సింది ఏంటి అంటే మీ ఇంటి పన్ను చెల్లించండి. కాబట్టి మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద మీ అసెస్మెంట్ నెంబర్ని నమోదు చేయండి అంటుంది. అసెస్మెంట్స్ నెంబర్స్ అనేది పంచాయతీ రికార్డులో ఉంటుంది. ఆన్లైన్లో కూడా మనకి చాలా వరకు గ్రూపులో షేర్ చేస్తున్నాము. ఆన్లైన్లో కూడా లింక్ ఉపయోగించుకొని మీరు మీ యొక్క జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, మీ గ్రామాన్ని చూస్ చేసుకొని మీ యొక్క ఓనర్ డీటెయిల్స్లో మీ పేరు కొట్టి చెక్ చేసినట్లయితే మీకు అసెస్మెంట్ నెంబర్స్, మీకు అంత హౌస్ ట్యాక్స్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ అసెస్మెంట్ నెంబర్ లేదా పంచాయతీ నుంచైనా మనం ఈ వివరాలు తీసుకోవచ్చు. అసెస్మెంట్ నెంబరు అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నిర్ధారించండి అని చెప్పి క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇది సెండ్ అయినటువంటి 1 మినిట్లోనే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇంటి పన్నుకు సంబంధించిన. చూడండి, ఇలా కంప్లీట్గా మన ఇంటి పన్నుకి 394 రూపాయలు, పేరు, ఓనర్ నేము, మొబైల్ నెంబరు, అసెస్మెంట్ నెంబరు ఇలా కనిపిస్తుంది. సో కంప్లీట్గాను డోర్ నెంబర్ ఇలా రివ్యూ అండ్ పే అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా మనం కట్టాల్సినటువంటి ఇంటి నెంబర్, హౌస్ ట్యాక్స్ వివరాలు కనిపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి వాట్సాప్ పే కూడా ఉంది. వాట్సాప్ పే ఉంది, గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, మోర్ యూపీఐ యాప్స్ అని చెప్పి దానిపైన కూడా మనం క్లిక్ చేసి ఇంకేమైనా యూపీఐ యాప్స్ ఉంటే దానిపైన కూడా చేయొచ్చు. సో నేను ఫోన్పే ద్వారా పే చేస్తున్నాను. చూడండి, ఇలా వెంటనే ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో మన యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సో నా యొక్క హౌస్ ట్యాక్స్ నేను ఇక్కడ నుంచి ఇంటి నుంచే వెంటనే కట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ వెయిట్ చేయాలి. యువర్ ఆర్డర్ స్టేటస్ విల్ బి అప్డేటెడ్, దెన్ పేమెంట్ ప్రొసీడ్ అని చెప్పి మనకు వస్తుంది. ఒక 1 మినిట్ అయిన తర్వాత మనకి కంటిన్యూస్గా మన వాట్సాప్ గవర్నెన్స్లో మన యొక్క ఏదైతే ఉందో మనం ఎక్కడైతే చెల్లించామో వాట్సాప్లో అందులోనే మన యొక్క రసీదు కూడా జనరేట్ అవుతుంది. వాట్సాప్ ద్వారా ఇంటి పన్ను ఇందాకనే చెల్లించడం జరిగింది. పేమెంట్ అయినటువంటి 2-3 మినిట్స్, గరిష్టంగా ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆర్డర్ కంప్లీట్, యువర్ పేమెంట్ అగైన్, యువర్ అసెస్మెంట్ యువర్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి ఇలా వస్తుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనకి రిసిప్ట్ కూడా, మన హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కూడా ఇలానే పీడిఎఫ్ అనేది వాట్సాప్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ పీడిఎఫ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మనం ఎంత కట్టాము ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరు కూడాను వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకొని మీరు ఇంటి పన్ను అనేది ఈ విధంగా చెల్లించవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.